99 టీవీ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. షాబాద్ మండలంలో ఒక వ్యక్తి బెయిల్పై బయటకు వచ్చాడు. ఆయన ఇంతకుముందు పోక్సో కేసులో నిందితుడు. 2 నెలల కాలం జైలులో ఉండి బెయిల్పై వచ్చిన తర్వాత నిన్న రాత్రి 11 గంటల తర్వాత ఒక మారణ హోమం సృష్టించాడు. ఏకంగా 6గురిని తనే స్వయంగా మర్డర్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక మరి షాబాద్ మండలంలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. సో 6గురిని చంపిన నిందితుడు పరారైనట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు అయితే సీరియస్గా 7 బృందాలుగా గాలిస్తున్నారు. సో ఈ ఘటనలో మరి ముఖ్యంగా ఒక మైనర్ బాలికపై మరి కొంత ఇబ్బందులు పెడుతున్నాడనే నేపథ్యంలో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. సో పోక్సో కేసు నమోదు చేసిన కక్షను అతని మనసులో పెంచుకొని 2 నెలల తర్వాత సెషన్ బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తి నిన్న రాత్రి చేసిన మారణకాండలో తన 2 చిన్నారులతో పాటు తన భార్యను కట్టుకున్న భార్యను కూడా కడతీర్చాడు. వద్దని చెప్పి వారించిన నేపథ్యంలోనే భార్యను చంపి అక్కడే ఉన్న నిద్రిస్తున్న పసిపిల్లలు వాళ్ళిద్దరిని కూడా చంపాడు. ఈ నేపథ్యంలోనే ఇక ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో గతంలో వేధించిన అమ్మాయి విషయంలో ఆమె తల్లిని ఆ అమ్మాయికి సంబంధించిన నానమ్మను అందరినీ కూడా కడతీర్చాడు. అమ్మాయిని మాత్రం ఊరు బయటికి తీసుకెళ్ళి మరి ఇక మర్డర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశంలో మనం ఈరోజు చర్చ చేయబోతున్నాం. దీంట్లో మరి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పి కిషన్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఒక మనిషికి ఇంత క్రూరత్వం ఎలా వస్తుంది? సో నిజంగానే వేరే వాళ్ళు కేసు పెట్టారు కనుక వాళ్ళను పగ తీర్చుకునే విషయంలో నిజంగానే హత్య చేశాడంటే దాంట్లో ఒక న్యాయం ఉందనుకోవచ్చు, లేకుంటే అతని పగకు అది కారణం అనుకోవచ్చు. కానీ కట్టుకున్న భార్య కన్న పిల్లలు వాళ్ళు కూడా పసిపిల్లలు బెడ్పై ఉన్నారు. వాళ్ళు నిజంగా చాలా పసిపిల్లలు. వాళ్ళిద్దరిని కూడా ఒక పాప ఒక బాబును కూడా మరి అదే గొడ్డలతో నరికి చంపినట్టు తెలుస్తుంది. సో మరి డాక్టర్ కిషన్ గారు ఏం చెప్తారు? ఇది నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజంలో మరి వీళ్ళని గుర్తించలేమా? ఇలాంటి పెద్ద పెద్ద సంచలన విషయాలు అయినప్పుడు మాత్రమే మనం చర్చ చేస్తున్నాము. దీనికి కాయకల్ప చికిత్స ఏమన్నా ఉంటుందా? డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. When we go to the details of this case, పర్సన్ చూస్తే క్యార్లెస్ మైండ్ అంటాం. అంటే క్రిమినాలిటీ అంటే యాంటీ సోషల్ బిహేవియర్ అంటారు, యాంటీ సోషల్ పర్సనాలిటీ. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు మనము ఒక వ్యక్తి మనం బాధపడుతుంటే వాళ్ళు బాధపడుతుంటారు. ఒకరికి దుఃఖం వస్తే మన కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. దీన్ని ఎంపతి అంటారు. ఇలాంటి వ్యక్తులకు సహ అనుభూతి అంటారు. దాన్నే సహ అనుభూతి. వాళ్ళు అంటే ఉండవు, అంటే క్యార్లెస్నెస్ అంటారు. క్యార్లెస్నెస్ అంటే వాళ్ళకి ఈ బాధ దుఃఖము అనేది తగ్గిపోయి కంప్లీట్ కసి అండ్ అలాంటి ఏమి ఉండవు వాళ్ళకి. అంటే కొందరు డబ్బుల కోసము ఇలాంటి పనులు చేయొచ్చు, కొందరు కసి కోసము కోపం కోసము పగ తీర్చుకోవడం కోసం ఇలాంటి చేసే వ్యక్తులని యాంటీ సోషల్ బిహేవియర్ అంటాం మేము. ఇక్కడ క్లియర్ కట్గా కేసు పూర్వాపరాలు చూస్తే ఆయన చేసిన నేరమే చాలా జుగుప్సా, చాలా నేరము. ఐ థింక్ ఐ వాంట్ టు నో దట్ ఆమె హ్యాండిక్యాప్డ్ అమ్మాయి కదా? ఒక నేను కరెక్ట్ అయితే ఆమె హ్యాండిక్యాప్ అమ్మాయి అని నాకు ఇన్ఫర్మేషన్ అనిపించింది. అలాంటి అమ్మాయి మీద చేయడమే, అలాంటి ప్రవర్తనే చాలా ఘోరమైన ప్రవర్తన. దానికి కూడా ఇదే బిహేవియర్ ముఖ్యమని నేను అనుకుంటున్నా. దీనికి తను పోలీస్ వాళ్ళు కేసు పెట్టిన తర్వాత స్పందన లేక వాళ్ళు అప్రోచ్ అయినా కానీ అది కాలేదు. ఈయనకి మానసికంగా, నేను మానసిక నిపుణంగా చెప్పేది ఏంటంటే మానసిక రుగ్మత అలాంటి కనిపించట్లేదు. ఆయన వేషాధారణ చూస్తే ఆ వైట్ షర్ట్ కనిపిస్తుంది. వైట్ షర్ట్ అంటే ఏమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదో దానిలో తిరగడము అలాంటి ఇలా చేసే వ్యక్తులు కొందరు, ఇలా దాదాగిరి చేయడము ఇలాంటివి అది వృత్తిగా కూడా చేసే నేచర్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ సీమ్స్ టు బి సైకలాజికల్ బిహేవియర్ కాకుండా వ్యక్తి తత్వం వేరు, మానసిక జబ్బు వేరు. ఇక్కడ మానసిక జబ్బులు అంటే మనం మంచిగా చేయొచ్చు. డిప్రెషన్ కానీ, మేనియా కానీ, బైపోలార్ డిజార్డర్, మూడ్ డిజార్డర్ ఇలా ఉంటాయి. సో వీటన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి. వ్యక్తి తత్వ జబ్బులు, వ్యక్తిత్వమే జబ్బు. అది అంటే పెంపకం వల్ల, సమాజ పరిస్థితుల వల్ల, జీన్స్ వల్ల కూడా ఇలాంటి ప్రవర్తన వస్తుంది. అంటే దొంగ పని చేసే వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దొంగ పని చేసే కేసులు అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి జెనెటిక్గా రావడం కానీ
లేకపోతే వ్యక్తి పరిస్థితులుగా ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా అండ్ ఆయన నివసించే పరిస్థితులు చైల్డ్హుడ్ బిహేవియర్ వల్ల ఈ క్యాలెస్నెస్ అంటే వ్యక్తి లోపల యాంటీ సోషల్ బిహేవియర్ లాగా వస్తుంది. వీళ్ళు హత్య చేసినా ఏం చేసినా ఆ బాధ అనేది ఉండదు జనరల్లీ. సో అలాంటి పర్సనాలిటీ మేము యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం. క్రిమినాలిటీ అనేది దానికి మూలం. ఈ క్రిమినల్ బిహేవియర్ ఒకేసారి 6 చంపడం, ఓకే ఆ అమ్మాయిని చంపాడు, తల్లిదండ్రులను చంపడం, తర్వాత వచ్చి వీళ్ళ భార్య పిల్లల్ని చంపడం. అంటే ఇక్కడ కేసులో పూర్వపరాల చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి భార్య కూడా ఇది తప్పు అని చెప్పి ఉంటుంది ఆయనకి. అది ఆమె కూడా ఇష్టపడి ఉండదు. ప్రాబబ్లీ వీళ్ళందరూ కలిసి నాకు అంటే ఏమైనా వాళ్ళకి సాక్ష్యాలు అలాంటి వాటిల్లో సహకరిస్తూ ఏదో ఒకటి జరిగి ఉంటుంది అక్కడ. మనం తెలియకుండా నిర్ణయం చెప్పకూడదు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ ఉన్నప్పుడు. మానసికంగా చెప్తున్నా, ఈయనకి మానసిక జబ్బు ఉండకపోవచ్చు. అన్లెస్ ఆయన సైకాట్రిక్ మెడిసిన్స్ ఏమైనా తీసుకొని రికార్డ్స్ ఉంటే చెప్పలేం. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు. మోర్ దాన్ 90% ఐఎమ్ షూర్ దాట్ ఈజ్ హ్యావింగ్ ఏ పర్సనాలిటీ ప్రాబ్లం. దానిలో క్రిమినాలిటీ నేచర్ ఉంది, యాంటీ సోషల్ బిహేవియర్ ఉంది. వీళ్ళని డీల్ చేసే వాళ్ళు కొంచెం రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. పోలీస్ వాళ్ళు వరుసగా ఇలాంటి బిహేవియర్ రౌడీ షీట్ అలాంటి ఓపెన్ చేయడం, వాళ్ళ మీద కంటిన్యూస్ సూపర్విజన్ చేసే టైప్ ఆఫ్ కేసు ఇది. ఇక్కడ ఎక్కడో ఫెయిల్యూర్ జరిగింది. మనము అనవసరంగా దాన్ని ఒక సిస్టమ్ని, మంచి పోలీస్ సిస్టమ్ని మన తెలంగాణలో సైబర్ టవర్స్, మొన్న రీసెంట్లీ సైబర్ క్రైమ్ గురించి నేను పోయి టవర్స్లో చూస్తే ఎంత చక్కగా వ్యవస్థ ఉందంటే, మంచి సంకల్పంగా అనుకుంటే ఇలాంటి వ్యక్తులను ఈజీగా సూపర్విజన్ చేయాల్సి వస్తుంది. ద పోలీస్ స్టేషన్ కానీ ద పోలీస్ వ్యవస్థను అలాంటి ఇంకోటి అడ్వకేట్స్, పోలీస్ లీగల్ సిస్టమ్ వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ చాలా అవసరం. ఇక్కడ ఆమె రేప్ చేసి అంటున్నారు. రేప్ చేశారా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తుంది. సో ఇది కనుక జరిగి ఉంటే ఇంకా క్లియర్ కట్ క్రిమినల్ బిహేవియర్ అండి, క్లియర్ కట్ యాంటీ సోషల్ బిహేవియర్ కిందకి వస్తుంది. ఇది అట్ ప్రజెంట్ విత్ ఆల్ ద డాటా అవైలబుల్ ఆ పరిస్థితులన్నీ చూస్తే మై ఒపీనియన్ ఇస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు వాస్తవానికి మీరు అన్నట్టు భార్య వారించింది, ఆమె నిజంగానే మీరు అనుకున్నట్టు అతని మర్డర్ చేసిన తర్వాత ఆమె ఏమైనా సాక్ష్యం అవుతుంది. సో ఆమెను చంపారు, ఓకే. కానీ ఆ పిల్లలు జస్ట్ 2-3 years కూడా ఉన్నట్టు లేదు వయసు. సో వాళ్ళని చంపడంలో, ఎందుకంటే అతను ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నిజంగానే సరే ఇంకో అమ్మాయి మీద సరే ఇష్టపడ్డాడు, మనసు పడ్డాడు, ఏదో జరిగింది అనుకోవచ్చు. కానీ పసిపిల్లలు సార్, వాళ్ళని చంపాలనే మెంటాలిటీ ఆ మనిషిలో ఎందుకు కలిగిందంటారు? ఇదే క్రిమినల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు దానికి రేషనాలిటీ ఉండదండి, జడ్జిమెంట్ అనేది ఉండదు. మనం మామూలుగా జడ్జిమెంట్ అనేది ఏదైతే ఉందో అది కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ఆ జడ్జిమెంట్ కానీ మన థింకింగ్స్, మన ఆలోచన సరళే మన సమాజానికి విరుద్ధంగా ఉంటుంది. అన్నీ ఇలాంటి దానికన్నా ఆ కేర్లెస్నెస్ అంటే ఒక బండ లాంటి మనసు అన్నమాట. స్పందనలు ఉండేవి వాళ్ళు ఏం చేస్తారో ఆ రిలేషనాలిటీతో కూరుకొని అలా వెళ్ళిపోతుంటారు. సో దిస్ ఈస్ ద మెయిన్ బిహేవియర్ ఆఫ్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ యాంటీ సోషల్ బిహేవియర్. అండ్ ఇట్ హ్యాస్ టు బి నెక్స్ట్ మనం ఒక 2-3 weeksలో కేసు వివరాలు తెలిస్తే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇదివరకు ఏమైనా మానసిక జబ్బు ఉందా, ఆయనకి మానసిక జబ్బు ఉన్నట్టుగా నాకు అనిపించట్లే. ఓన్లీ తత్వం యొక్క జబ్బు. ఇట్స్ క్లియర్ కట్ పనిషబుల్ అండర్ ఆ లీగల్ సిస్టమ్. లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. దెన్ పోలీస్ వ్యవస్థ వీరి గురించి బాగా చర్చించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక అవసరాలు కానీ కొందరు వృత్తే అంటే ఇలాంటి ఈ దాదాగిరి చేయడము, ఒక డబ్బులు ఇస్తే చంపేయడం, ఇలాంటి వృత్తులను ఎన్నుకునేవాళ్ళు వాళ్ళు తయారయ్యారు. సో ఇలా జరిగితే స్ట్రాంగ్ సిస్టమ్, ఇప్పుడు అమెరికాలో జరిగితే మాత్రం ఇలాంటిది కల్పిట్ విల్ బి ఐడెంటిఫైడ్ ఇమీడియట్లీ. చక్కని వ్యవస్థగా పోలీస్ వ్యవస్థ చక్కగా ఉంది, మంచి టవర్స్ కట్టారు, చాలా సిస్టమేటిక్ అది ఉంది. కానీ విల్ పవర్ ఉండాలా. ఈయనకి ఎవరైనా సహాయం చేస్తున్నారా, ధైర్యం చెప్పి చేస్తున్నారా, ఎంకరేజ్ చేశారా అనేది కూడా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అంటే డాక్టర్ గారు, మీరు గతంలో చాలా కేసుల్లో చూసాం, కరీంనగర్లో కూడా మనం ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం. కన్న కూతురి వైద్యానికి 20 లక్షల దాకా ఖర్చు చేసిన ఒక కన్న తండ్రి ఆ అమ్మాయిని తనే చంపేశాడు. ఆ కొడవలతోనో లేకుంటే ఇంకేదో మారణ కత్తితోనో చంపిండు. ఆ కేసు కూడా పోలీసులకు బాగా సవాల్గా మారింది. సో దాంట్లో కొంత మరి అది సైకలాజికల్ డిజార్డర్ అనుకోవచ్చు. ఈ కేసులో కూడా అలాంటిదే జరిగింది అనుకోవచ్చా? ఇదంతా మరి జన్యుపరమైన లోపం అంటారా, లేకుంటే ఆ మనిషి పెరిగిన వాతావరణమా, లేకుంటే ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఆ కేసు నా పూర్వాపరాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. అప్పుడు
వాళ్ళు ఫ్యామిలీలో డిఫరెంట్ ఫ్యామిలీస్, ఇలాంటి ఫ్యామిలీస్లో ఆల్రెడీ నా పేషెంట్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఆ కేసులో నేను గమనించాను. సో వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ నా దగ్గర హిస్టరీ ఉంది. అంటే ఇన్ఫార్మల్ గా చెప్తున్నా పాత కేసుల గురించి. అవును అవును. సో ఇది కూడా చూడాలి. ఎనీ ఫ్యామిలీస్కి కుటుంబం పరంగా ఎవరైనా మానసిక జబ్బుతోని సఫర్ అయ్యారా? అందులో డిఫరెంట్ కేసు, అది మూడ్ డిజార్డర్, స్కిజోఫ్రెనిక్ డిజార్డర్ అనే జబ్బు ఉండేది ఆ కేసులో. సో అందులో వాళ్ళు జైల్లో పడడానికి కూడా నాకు ఇక్కడ అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కేసుల్లో ఇలాంటి జరుగుతుంది. అది ఇంపల్సివ్ బిహేవియర్ డ్యూరింగ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చేసింది వేరు, దాని శిక్ష వేరే రకాల, దాని యాక్ట్స్ వేరే ఉంటాయి. అంటే నేరం చేసేటప్పుడు ఆ వ్యక్తి జబ్బుతో ఉన్నాడా, మానసిక జబ్బుతో ఉన్నాడా అనేది ఇంపార్టెంట్. మానసిక జబ్బుతో అంటే నేను చెప్పాను కదా, మానసిక జబ్బులు వేరు, తత్వం వేరు. ఈ తత్వం బుద్ధితో పూర్వకంగా చేసిన వాళ్ళకి శిక్ష ఆటోమేటిక్గా అందరి సిటిజన్స్ పడుతుంది. ఇలాంటి మానసిక జబ్బుతో పడే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ సైకాట్రీ ఒపీనియన్ ఉంటుంది. మేము 10 days to 30 days అబ్జర్వేషన్ చేస్తాం. ఒక ప్రొఫెసరు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు, ఒక సిస్టమ్, ఒక 10 మంది దాన్ని అబ్జర్వ్ చేస్తారు. చేసి ఒక రిపోర్టు, అంటే ఉమ్మడిగా అందరు ఒక సర్టిఫికేట్ బోర్డు ఉంటుంది, సర్టిఫికేషన్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చేసి ఆ బోర్డు ఉమ్మడి నిర్ణయం తీసుకొని ఆ రిపోర్ట్ ప్రకారం ఆ శిక్షలో వేరియేషన్ వస్తుంది. కానీ ఇక్కడ అలాంటిది అనిపించట్లేదు. కానీ ఎవ్రీబడి హ్యావింగ్ హ్యూమన్ రైట్ టు గెట్ రిపోర్ట్ అండ్ ఎగ్జామైన్డ్. ఆ పర్సన్ మరి ఆత్మహత్య చేసుకున్నాడా, పారిపోయాడా, మళ్ళీ లొంగిపోతాడా, లొంగిపోయినాక ఏం చేయాలి అనేది పోలీసులు కానీ చట్టపరంగా ఎట్లా జరుగుతుందో దాని ఫోరెన్సిక్ నిపుణులు అవసరం పడుతుంది. ఆ అమ్మాయిని రేప్ చేశాడా లేదా అనేది. ఈయన కూడా మానసికంగా ఎగ్జామ్ చేయాలి అంటే పోలీసులు అంటే కంపల్సరీ దానికి సరి అయిన వేదికలు ఉన్నాయి, సరైన హాస్పిటల్స్ డిఫైన్ అయి ఉన్నాయి. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ప్రకారం దానికి చక్కగా ఎక్కడ ఎగ్జామ్ చేయాలా, ఎంతమంది ఎగ్జామ్ చేయాలా, రిపోర్టింగ్ ఎట్లా జరుగుతుంది, దానికి శిక్షకు అర్హత ఉంటుందా, 100% శిక్ష అందరి సిటిజన్కి పడే శిక్ష ఈయనకు పడుతుందా, లేకపోతే మానసిక జబ్బు ఉంది అంటే అది చూస్తుంది. ఇక్కడ మాత్రం నాకు మానసిక జబ్బు ఉన్నట్టు అనిపించట్లే. బట్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్. వీ కెనాట్ గివ్ ఏ డిసిషన్ ఇన్ దిస్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇంకొక విషయం, ఇప్పుడు అతను ఈ 6గురిని చంపిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు, వాళ్ళని చంపేసిన అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అదే క్రమంలో నేను కూడా చనిపోతా అని కూడా చెప్పినట్టు సమాచారం. సో మీరు అన్నట్టు ఇది మానసికమైన జబ్బు కాదంటున్నారు, వాంటెడ్లీ చేసిండు అనుకోండి. ఇప్పుడు అతను చనిపోతాడా? అంత ధైర్యం ఉందంటారా? అంటే ఇన్ని మర్డర్లు చేసిన వాడికి ధైర్యవంతుడే, కానీ అదే క్రమంలో అతను చెప్పిన దానికి అతను చనిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే హత్య చేయడం, ఆత్మహత్య రెండు ఒకే కాయిన్కి, శ్రీనివాస్ గారు ఇది చాలా ఇంపార్టెంట్. హత్య, ఆత్మహత్య రెండింటికి ఒక కాయిన్కి 2 పార్శ్వాలు. అవును. అంటే ఒకరిని చంపేప్పుడు మనకు క్యాలస్ మైండ్ ఉండి, బండ లాంటి మనసు ఉండి అలా చేయడం, స్పందన లేని మనసు. అలానే ఈ వ్యక్తులే కనుక ఆత్మహత్య చేసుకుంటే చాలా క్రూరంగా ఆత్మహత్య చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో దూరం నుంచి పడితే అన్ని మనము కంపల్సరీ ప్రతి పార్ట్ చిన్న చిన్న భాగాలుగా విడిపోతుందని వాళ్ళకి తెలిసి కూడా కర్కశంగా చేసుకుంటారు. రైలు కింద పడి కూడా వాళ్ళకి తెలుసు రైలు కింద పడితే అది పోతే ముక్కలు అవుతుందని తెలుసు. అయినా కసి అనేది అలా ప్రతిబింబిస్తుంది. వైలెంట్ సూసైడ్స్ అంటారు వాటిని. వైలెంట్ సూసైడ్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని పోలీసు రూల్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆత్మహత్య చేసుకుంటే మాత్రం వైలెంట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ చేసుకుంటే ఇలాంటి వ్యక్తులకు మాత్రం వైలెంట్ సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో అంటే ఎంత వైలెంట్గా హత్య చేశాడో అంత వైలెంట్. మామూలు ఏంటంటే మామూలు వ్యక్తులు ఏం చేస్తారంటే ఊరేసుకొని చనిపోవడము, ఏదో మామూలుగా మందు అవుతారు అంతే. ఏదో మన వ్యవసాయంలో చేసేదానిలో అది సమ్ పెస్టిసైడ్ పాయిజనింగ్ అలాంటివి చేసుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ నేను బతకాలి సార్, నన్ను బతికించండి సార్ అంటారు. ఇంపల్స్గా చేసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కిరోసిన్ పోసుకుంటారు, మళ్ళీ నన్ను బతికేయండి అంటారు. 90% ఖాళీ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు నన్ను బతికేయండి, ఎలా బతికేయండి, ఆ క్షణంలో అలా అనుకున్నాను అని వాళ్ళు ప్రాధేయపడతారు. సో వాళ్ళు కాదు, ఇలాంటి వ్యక్తులు ఆ శాఖ కిందకి రారు. ప్రాబబ్లీ క్లియర్ కట్ వ్యక్తిత్వ సమస్య ఉంది ఆయనకి. ఆ క్యాలెస్నెస్ అనే బిహేవియర్ వల్ల వైలెన్స్ అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అక్కడ. పిల్లల్ని చేశాడు చూడండి, పిల్లల్ని కూడా చేశాడంటే చాలా కర్కశమైన మనసు అనొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఇది మద్యం మత్తులో చేశాడు అనుకోవచ్చా, లేకుంటే డ్రగ్స్ లాంటి ఏమైనా అలవాటైన వాళ్ళు చేసే దాంట్లో కార్యక్రమంలో భాగంగా అనుకోవచ్చా? ఉండొచ్చు. ఇక్కడ అక్కడ ఒక నాకు కూల్ డ్రింక్ డబ్బా కనిపించింది ఏదో వీడియోలో. అంటే ఆ కూల్ డ్రింక్ డబ్బా ఎందుకు తెచ్చుకున్నాడు, అందులో ఏమైనా కలిపి తాగాడా,
అంటే కొంచెము ఆల్రెడీ ఇలాంటి వ్యక్తులు కనుక ఆల్కహాల్ లాంటి సేవిస్తే ఇంకా విశృంఖలంగా ఉంటుంది, అంటే ఇనిబిషన్ తగ్గుతుంది. డిస్ఇనిబిటివ్ బిహేవియర్ అంటాం దాన్ని. మనం జనరల్గా మామూలుగా ఎందుకు లేవలే మనసులో వచ్చిన కోరికలు కానీ మనం చేసే పనులు కానీ ఆపుకోవడానికి ట్రై చేస్తాం. అంటే మనసులో ఎక్కడో రెండో మనసు ఉంటుంది, ఒకటి చేసే మనసు, ఒకటి చెప్పే మనసు. అంటే అర్జునుడు ఆయన చేసేవాడు కృష్ణుడు చెప్తే విన్నాడు, కృష్ణ మనసు అంటాం, అర్జించే మనసు అంటాం. సో అక్కడ ఏదో తప్పు చేసవద్దు అనే ఆలోచన ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకుంటే డిస్ఇనిబిటివ్ బిహేవియర్ అంటారు, అంటే ఇనిబిషన్స్ తగ్గిపోతాయి, ఏదనుకుంటే చేసేస్తుంటారు. ఇంకా డ్రగ్స్ తీసుకుంటే ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు అనిపించట్లేదు, అలా హాలుసినేషన్ డెలిజన్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. సో ఎనీథింగ్ అండ్ దొరికితే తన లోపల బ్లడ్ టెస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఏమైనా తీసుకున్నారని ఆల్కహాల్ లెవెల్స్ తెలుస్తాయి. డ్రగ్స్ కూడా ప్రతిదీ కూడా మనం టెస్ట్ చేసే వసతులు ఉన్నాయి, నిర్ధారించే వసతులు, కానీ అది దొరకాలి. ఇంకోటి 24 hours దొరికితే అన్నీ మనము టెస్ట్ చేయొచ్చు. లేడీ దొరికితే కొన్ని సబ్స్టెన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోయి ఉంటారు. డాక్టర్ గారు ఇప్పటికే ఒక ప్రచారం కూడా జరుగుతోంది, ఎవరైతే ఆ పాప ఉందో ఆ పాప కోసం అయితే ఇదంతా చేశాడో ఆ మైనర్ బాలిక తండ్రిని కూడా గతంలో చంపినట్టుగా కూడా అంటున్నాడు. అంటే ఒక ప్లాన్ ప్రకారం అతను మర్డర్లు చేస్తున్నాడు, ఆ అమ్మాయి కోసమే ఇదంతా చేసిండనే ఒక కోణం కూడా కనిపిస్తుంది. నిజంగా అంత సీరియస్ మర్డర్లు చేసేది ఒక అమ్మాయి కోసము నిజంగా ఉంటుంది అంటారా? అది మనుషుల్లో ఉంటుందండి, అంటే ఇది ప్లాన్ ప్రకారం ప్రతిదీ. ఇంకోటి ఇక్కడ ఒకవేళ తండ్రి, అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా చేసిందంటే ఒక సిస్టమటైజ్డ్, ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ అది జరిగి ఉంటుంది. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈయనకు ప్రోత్సహించే వాళ్ళు ఉండొచ్చు, సోషల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండొచ్చు. ఆయన వేషధాలను చూస్తే ఏదో ఇలాంటి పనులు చేసి పొలిటికల్గా ఏదో సింపథైజర్గా ఉండి ఆ పొలిటికల్ నాయకుడు గుంజే మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. వాళ్ళ సహాయం కూడా సహకారాలు తీసుకుంటారు, డబ్బులు ఉంటాయి, డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో రకరకాలుగా కొందరు వ్యక్తులు నేను చూశాను. నా దగ్గర వచ్చిన పేషెంట్స్ చిన్న, అంటే ఇద్దరు హత్య చేసిన వాళ్ళు నా దగ్గర వచ్చారు. వచ్చి వాళ్ళు చిన్న సమస్య, అంటే ఫోబిక్ డిజార్డర్, అంటే నేను కార్లో కూర్చొని డోర్ వేస్తే నాకు భయం ఇస్తుంది డాక్టర్ సార్. అంటే ఏంటి నువ్వు అంటే చెప్పాడు, నన్ను గుర్తుపెట్టారంటే నేను గుర్తుపట్టలేదన్న. అంటే వాళ్ళు అయ్యో నేను ఇంకా మర్డర్ చేసిన సార్, నా ఫేమస్, నా నేము గుర్తుపట్టలేదంటే అప్పుడు గుర్తుపట్టాడు. అంటే కొంచెం అలా అనిపించింది. అనిపించినాక ఏంటి నువ్వు అన్ని మర్డర్ చేసిన సార్, కానీ నేను కార్లో కూర్చున్న భయం అవుతుంది. అంటే వీళ్ళకి ఆ రుగ్మత అనేది బయటపడకుండా లోపల ఫోబిక్ డిజార్డర్ అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఇంపల్సివ్ డిసిషన్, కంపల్సివ్ బిహేవియర్స్ ఉంటాయి. అంటే ఆ ఫోబిక్ డిజార్డర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. హత్యలు ఆల్రెడీ చేశాడు 3. అంటే కొన్ని ఇలాంటి చాలా డీప్గా అనాలిసిస్ ఉంటాయి. అది నేను ఈ వేదిక ద్వారా చెప్పడం కష్టం. బట్ శ్రీనివాసరావు, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఫర్ అనలైజింగ్ అండ్ ఆస్కింగ్ వండర్ఫుల్ క్వశ్చన్స్ అబౌట్ దిస్. ఓకే, బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 days, 1 weekలో చాలా చక్కగా మనము అనాలిసిస్ చేసే పరిస్థితి వస్తుంది. మరి ఇంకా ఈ నేరస్తుడు ఇప్పుడు పరారిలో ఉన్నాడు, ఇంకేమైనా నేరాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? ఉంటాయండి, ఉండొచ్చు. దట్స్ వై సిస్టమ్ షుడ్ బి అలర్ట్ ఉండాలా. కంపల్సరీ పోలీస్ వ్యవస్థ, ఫస్ట్ పోలీస్ వ్యవస్థ ఆయన ఇమీడియట్ పట్టుకోవాలా, వేరే వాళ్ళకి హామ్ జరగకుండా చూడాలి. ఆయన కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. మన కసితో ఆయన కూడా చంపేయాలనేది నేను స్లోగన్స్ విన్నాను. కానీ చట్టం ప్రకారం పోవాల్సి వస్తే పోలీసు వాళ్ళు కూడా చట్టం ప్రకారం పోతారు కావచ్చు. కంపల్సరీ ఫస్ట్ యూ హ్యావ్ టు పిక్ హిమ్ అప్. హత్య చేయాలి అంటే తర్వాత ఉరిశిక్ష పడితే అదంటే హత్యే కదా. చట్ట ప్రకారం అన్నీ చేసి దాని ఫార్మాలిటీ చేసి ఎంతో మందిని హత్య చేశారు. రీసెంట్లీ ఒక జడ్జిమెంట్లో అందరికి చాలా మందికి ఉరిశిక్ష చేశారు. అంటే అది కూడా అది కానీ ప్రొసీజర్స్ పోవాలి కాబట్టి పోలీస్ కంపల్సరీ ఫాలోస్ ద ప్రొసీజర్, అది చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. సో మొత్తానికి షాబాద్ మండలంలో జరిగిన 6 హత్య కేసుల వెనుక మరిన్ని నిజాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. నిందితుడు పరారిలో ఉన్నాడు, మరి ఆత్మహత్య చేసుకుంటాననే తల్లిదండ్రులు చెప్పాడు. ఏం జరుగుతుందనేది మాత్రం క్షణక్షణం అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లోనగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ హత్య కేసుల విషయంలో మరి ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో వేచి చూడాల్సింది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 TV.